సర్ పేరుతో ఓట్లను తొలగించనివ్వం, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కుట్రలను తిప్పికొట్టాలి సీఎం రేవంత్. నాంపల్లి హజ్ హౌస్ లో హజ్ యాత్రికుల బస్సును ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ప్రసంగం. ఏడాదిన్నరలోగా కొడంగల్ లిఫ్ట్ పూర్తి, మంత్రుల వెంటబడి ప్రజలు పనులు పూర్తి చేయించాలని చెప్పి సీఎం. 220 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్, 2 నెలల్లో కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్, వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి నిన్న తమ సొంతూరుతో పాటు కొడంగల్ ఇక్కడక్కడ ముఖ్యమంత్రి గారు పోయి పర్యటన చేసినటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు 2-3 ప్రోగ్రాంలలో చేసిండు. దానికి సంబంధించినటువంటి వార్త వెలుగు దినపత్రికలో చూడవచ్చు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏడాదిన్నరలోగా కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేయబోతా ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాతనే కొడంగల్ లిఫ్ట్కి ప్రాధాన్యత వచ్చింది, పనులు వచ్చినాయి, ఆ తర్వాత అన్నీ వచ్చినాయి. అయితే అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, సో వాకాటి శ్రీహరి గారు మిమ్మల్ని మంత్రిని చేసింది రాష్ట్రమంతా తిరగడానికి కాదు, కేవలం కొడంగలు ఆ తర్వాత నారాయణపేటలో ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయో వాటి భూసేకరణ పూర్తి చేయాలని చెప్పి దానికోసం చేసిన తప్ప నువ్వు రాష్ట్రమంతా తిరగడానికి కాదనేటువంటి ఒక వార్త అది బీసీలో కొద్దిగా కలుపుకోమన్నది. ఎందుకంటే ఆయన రాష్ట్రమంత్రి తిరగకపోవడం ఏంటిది? సో మరి అది ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశంగానే కనిపించింది మిగతా వాళ్ళకి.